టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మంత్రి మల్లారెడ్డి మరోసారి విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. మల్కాజ్గిరి ఎంపీగా రేవంత్ రెడ్డిని గెలిపిస్తే గత 4 గంటల నియోజకవర్గం తరఫు కానీ తెలంగాణ తరఫు కానీ పార్లమెంట్లో ఏమీ మాట్లాడలేకపోయారని విమర్శించారు. ఫిర్జాదిగూడలో బీఆర్ఎస్ సమ్మేళనంలో అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డికి సబ్జెక్టు లేదని, అలాంటి వ్యక్తి 6 ఏళ్లలో సీఎం అవుతాడని ఎద్దేవా చేశారు. ఇక ఢిల్లీకి వెళ్లి పార్లమెంట్లో నియోజకవర్గం గురించి ఏమీ మాట్లాడకపోయినా పీసీసీ పదవి మాత్రం తెచ్చుకున్నాడని సెటైర్లు వేశారు. రేవంత్ రెడ్డి సంగతి అంతా ప్రజలకు తెలుసని అన్నారు. మాయ మాటలు చెబుతూ కాంగ్రెస్ బీజేపీ నేతలు వస్తారని వారిని ప్రజలు నమ్మవద్దని అన్నారు. రాష్ట్రంలో మరోసారి కేసీఆర్ గెలిచి హ్యాట్రిక్ విజయం కొడతారని ధీమా వ్యక్తం చేశారు మల్లారెడ్డి. ఇక్కడ ఉన్న మన పీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఎంపీ, స్థానికంగా ఎంపీ 4 ఏళ్ళు అయింది. ఎప్పుడన్నా ముఖం చూపించిందా ప్రజలకు? నీకు ఎంపీ చేసాయా? ఎప్పుడన్నా తెలంగాణ మేడ్చల్ కోసం, నియోజకవర్గం కోసం మాట్లాడినావా? మల్కాజ్గిరి ఎంపీ కోసం ఎప్పుడన్నా తెలంగాణ కోసం మాట్లాడినావా? ఓ సబ్జెక్టు మాట్లాడినావా? నేను కూడా 4.5 సంవత్సరాలు ఎంపీ ఉన్నా. నా క్వశ్చన్స్ చూడు, ఇవి చూడు, నా ప్రశ్నలు చూడు, నేను మాట్లాడింది చూడు. కానీ నువ్వు ఏం చేసినావు? ఏమి చేయలే. పీసీసీ ప్రెసిడెంట్ తెచ్చుకుని వీడు ఎంపీ, లేకపోతే అది కూడా గతి లేకపో. ఏం చేస్తావు? 4 ఏళ్ళ నువ్వు తెలంగాణలో ఏమి ఇచ్చినావు? ఎంపీ ఉండి ఏమని తెచ్చినావా? మేడ్చల్ ప్రజలకు ఏమని ఇచ్చినావా? మల్కాజ్గిరి నీ ఫండాన్ని ఇచ్చినావు 5 కోట్లు. ఎవరికి ఇచ్చినావు? యాడిచ్చినావు? ఎవడన్నా పండుగలకు పబ్బాలకు పోని పైసలు ఇవ్వకుండా వచ్చిపోయినావా? సావులకు, పెళ్లిలకు, మంచి చెడ్డకన్నా వచ్చినావా? ఏది లేదు. నేను ఇట్లా ఆదరిస్తారు. ఇక 6 నెలలు అయితే నేను సీఎం అవుతా, నేను దానికి సైన్ చేస్తా, దీనికి సైన్ చేస్తా అంటే దేనికి సైన్ చేస్తావు? ఆయన నువ్వు ఏం చేయడం ముఖం? ఆయన నీది నీ సంగతి అంతా తెలియదా? నీ బ్యాక్గ్రౌండ్ అంతా